క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ బాలయేసువును దేవాలయంలో సమర్పించు పండుగను కొనియాడుతూ ఉంది. ఈనాటి యొక్క దివ్య గ్రంథ పట్టణాలను మనము ధ్యానము చేసినట్లయితే పరిశుద్ధ మరియ తల్లి, అదే విధముగా పునీత యోసేపు గారు యూదా ధర్మశాస్త్రం ప్రకారం బాలయేసువును దేవాలయమునకు తీసుకొనిపోయి కానుకగా సమర్పించడం గురించి మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఎంతో గొప్పదైనటువంటి విషయము. ఈ పండుగను మనము ధ్యానము చేసినట్లయితే ఏ విధముగా అయితే పరిశుద్ధ మరియమ్మ గారు, అదే విధముగా పునీత యోసేపు గారు బాలయేసువును దేవాలయములో కానుకగా సమర్పించారో, అదే విధముగా మనము కూడా మన యొక్క జీవితాలను దేవునికి సమర్పించాలి. ఎప్పుడైతే మనము మన కుటుంబాలను, మన భవిష్యత్తును దేవునికి సమర్పిస్తామో అప్పుడు దేవుడు మనల్ని నిండుగా మెండుగా దీవిస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ ద్వారా మనము ముఖ్యముగా 3 విషయాలను నేర్చుకోవాలి. అవి ఏమిటి అనగా, మనల్ని మనము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవడం. ఆనాడు బాలయేసు దేవాలయములో సమర్పించబడినట్లే మనము కూడా మన యొక్క జీవితాలను దేవాతి దేవునికి సమర్పించుకోవాలి. అదే విధముగా క్రీస్తు ప్రభువే నిజమైన వెలుగు. ఈ పండుగ సందర్భముగా మనమందరము కూడా ఈనాడు క్రొవ్వొత్తులను ఆశీర్వదించుకుంటూ ఉంటాము. ఆ క్రొవ్వొత్తుల వలె మన జీవితంలో ఉన్నటువంటి అంధకారము తొలగించబడి నిజమైన క్రీస్తుని వెలుగు మన యొక్క జీవితాలలో నింపబడాలని ఈనాడు మనమందరము కూడా ప్రార్థించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధముగా నిరీక్షణలో విశ్వాసము. ఏ విధముగా అయితే సిమియోను గారు లోకరక్షకుని కోసము ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి జీవించారో, అదే విధముగా మనందరము కూడా నిరీక్షణ కలిగి జీవించాలి. సిమియోను గారు నిరీక్షణతో పాటు మనందరము కూడా విశ్వాసము కలిగి జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ ద్వారా మనమందరము కూడా విశ్వాసము, విధేయత, వినయము అనేటువంటి వరముల ద్వారా దీవించబడాలి అని, అదే విధముగా క్రీస్తునాథుని యొక్క వెలుగు మన యొక్క జీవితాలలో నింపబడాలి అని ప్రార్థన చేద్దాం. ఆమెన్.